నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. డిసెంబర్ 2019లో మొదటిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వుహాన్ నగరంలో మొదటి కేసు నమోదైంది. అక్కడి నుంచి అన్ని దేశాలకు కోవిడ్ వ్యాప్తి చెంది లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంది. కోవిడ్ నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. రూపాలు మార్చుకుని ఈ వైరస్ దాడి చేస్తోంది. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. దీంతో కరోనా వైరస్ గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని తాజా డేటా హెచ్చరిస్తోంది. కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో బెంగళూరులో 4 సహా 39 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులు తగ్గడంతో 2024 మహమ్మారిని ప్రపంచం మర్చిపోయిన సంవత్సరంగా అనిపించింది. అయినప్పటికీ వైరస్ నిశ్శబ్దంగా కొనసాగుతోంది. బెంగళూరులో 4 సహా కర్ణాటకలో ఈ ఏడాది 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మునుపటితో పోలిస్తే చిన్నదే అయినప్పటికీ కోవిడ్-19 ముప్పు పోయిందని ప్రపంచం అనుకుంటున్న తరుణంలో ఉనికిని గుర్తు చేస్తోంది.